ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాల్ కి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్ అయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా త్వరలో మరిన్ని పోస్టులతో టీచర్ ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ 6న 5089 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే నాటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలను కలిపి తాజాగా అతి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ వెల్లడించింది. దాదాపు 11,000 టీచర్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారం గుడిమెలిగే పండుగతో గుడి శుద్ధి కార్యక్రమాలు చేపట్టి మేడారం మహాజాతరకు అంకురార్పణ చేసిన పూజారులు ఆ తరువాతి వారం మండమెలిగే పండుగ నిర్వహించారు. ఇక మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతరను ఘనంగా జరిపారు. జాతర ప్రారంభమై వారం రోజులు పూర్తయిన సందర్భంగా మేడారంలో బుధవారం తిరుగువారం పండుగ నిర్వహించారు. వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. ప్రజలపై దాడి చేస్తే మక్కీలు ఇరగొట్టి మడత మంచంలో పడేస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన టీడీపీ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వ్యక్తి ప్రయోజనం ఆశించి రాజకీయం చేయనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాజకీయాలు చేస్తానని అన్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లో శాంతి, మంచితనం మాత్రమే చూశారని, ఇకపై జగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపిస్తానని జనసేనాని విరుచుకుపడ్డారు. ఏపీలో గతంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే పార్టీలు, ఓటర్లు లైట్ తీసుకునే పరిస్థితి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా ఎన్నికల కోసం మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు ఇవాళ పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన సీఎం జగన్ ఇప్పుడు కొత్త హామీలపై దృష్టి పెట్టారు. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ అట్టర్ ప్లాఫ్ అని విమర్శించారు ఏపీ మంత్రి గుదివాడ అమర్నాథ్. ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం కంటే నువ్వు విమర్శించడానికే ఏర్పాటు చేసినట్టుందని ఎద్దేవా చేశారు. సిద్ధం సభలు విజయవంతం కావడంతో తాము కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే కౌంటర్ సభ ఏర్పాటు చేసి విఫలమయ్యారని విమర్శించారు. పాకిస్తాన్ బీజేపీకే శత్రుదేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక భావాలకు ఆశ్రయం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దీనికి బీజాలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తారు.
భారతదేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. అయితే పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జామ్ నగర్ లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్, ఇతర అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులకు సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చెంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. టోర్నీ చివరి దశకు చేరింది. టోర్నీలో తొలి ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు హర్యానా స్టీలర్స్ జట్టు సిద్ధమైంది. కాగా పునరి పల్టాన్ వరుసగా రెండో సీజన్లోనూ ఫైనల్ కు చేరుకుంది. మార్చి 1న హైదరాబాద్ లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు డెమోక్రాట్ల నుంచి మద్దతు కరువైంది. బైడెన్ కు బదులుగా వారంతా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను సమర్థిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. రాస్ముసేన్ రిపోర్ట్స్ విడుదల చేసిన పోల్ సర్వే డాటా ప్రకారం 48% మంది డెమోక్రాట్లు బైడెన్ ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించారు. మిషెల్ అభ్యర్థిత్వానికి 20% మంది, కమలా హ్యారిస్ కు 15%, హిల్లరీ క్లింటన్ కు 12% మంది మద్దతు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో ప్రైమరీలో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ఆమె సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనే సునాయాసంగా ఓడించారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం ట్రంప్నకే దాదాపు ఖాయమైపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై ఇప్పటివరకు దాడి చేసిన హౌతీ రెబల్స్ ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్ పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. గేట్ ఆఫ్ టియర్స్ గా పేరున్న యెమెన్, జిబూటి, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు. అయితే సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హౌతీలు డైవర్లు నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న కీలక కమ్యూనికేషన్ లైన్ సహా 4 కేబుల్స్ పై దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ తీరంలో 3300 కేజీల మత్తు పదార్థాలను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టబడడం దేశంలోనే తొలిసారి. ఇరాన్ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అధికారులు 5 విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో నిందితులు పాకిస్తాన్ లేదా ఇరాన్ కు చెందినవారు అయి ఉంటారని భావిస్తున్నారు. వారి నుంచి తురాయా కంపెనీకి చెందిన శాటిలైట్ ఫోన్, 4 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.